జమిలీ ఎలక్షన్స్ అని కూడా ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చింది. తొందరగా ఎలక్షన్స్ వస్తాయి, జమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఆ ఎలక్షన్స్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత అంటే ఎక్స్పీ ప్రెసిడెంట్తో ఒక కమిటీ వేసి దాని నుంచి డిఫరెంట్ బేసిక్గా కమిటీ యొక్క ఉద్దేశం ఎందుకు అన్ని చోట్ల ఎలక్షన్స్ జరపాలంటే ఖర్చు ఎక్కువైపోతుంది అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది అయిపోతుంది అనేది ఒక వాదన కూడా తీసుకొని రావడం జరిగింది. అదే ఒకటేసారి నేషన్ వైడ్ అంతా ఎలక్షన్స్ అన్ని రాష్ట్రాలకు పార్లమెంటుకు అంతా ఒకటేసారి జరగడం వల్ల ఖర్చు తగ్గుతుంది అనే ఒక భావనను ఆ రిపోర్ట్లో కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాని తర్వాత రిపోర్ట్ సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం, అక్కడ అలాగే ఉండిపోవడంతో జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ నెల రోజు లోపల బాగా స్పీడ్గా తీసుకుని వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే అది ఈ డిలిమిటేషన్ అనేది, మహిళా బిల్ అనేది. మహిళా బిల్లు 2023 అప్పుడే యునానిమస్గా ఆల్ పార్టీస్ యాక్సెప్ట్ చేశాయి. 2024 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దాని గురించి అలాగే పోస్ట్ పోన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ నెల రోజుల లోపల తీసుకున్న ఈ నిర్ణయం, నేను దానికి సంబంధించి పార్లమెంట్ దానికి సంబంధించి ఒక వాళ్ళ బిల్ నెంబర్ 107 ఆఫ్ 2026 అమెండ్మెంట్ బిల్ చూస్తూ వచ్చాను. చూస్తూ ఉన్నప్పుడు ఆ బిల్లో ఆర్టికల్ 81 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో థర్డ్ పేరాలో అనుకుంటా దాంట్లో ఒకటి పెట్టారు, ది హౌస్ ఆఫ్ పీపుల్ షెల్ కన్సిస్ట్ నాట్ మోర్ దాన్ 815 members chosen by direct election from టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద స్టేట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 315 మందిని ఎలక్ట్ చేయాలని. అదేవిధంగా నెంబర్ బి పాయింట్ వచ్చి నాట్ మోర్ దాన్ 35 members టు రిప్రజెంట్ ది యూనియన్ టెరిటరీస్. అంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మందిని సెలెక్ట్ చేసుకోవాలి అని. చూజన్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు బోత్ కేంద్రపాలిత ప్రాంతము రాష్ట్రాల నుంచి 543 ఉంటే ఇప్పుడు దాన్ని 2గా డివైడ్ చేసి రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35తో మొత్తం 850కి చేయాలి ఈ నెంబరు అని చెప్పి ఒక దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో కానీ నేను ఆ లెక్కలు చూస్తే, సింపుల్ మ్యాథమెటిక్స్ చూస్తే 543కి వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కూడా, నేను ఇప్పుడు దాంట్లో కూడా చూస్తే ప్రతి రాష్ట్రానికి ఎక్కడా కానీ అన్యాయం జరగము, సౌత్ ఇండియాకి అన్యాయం జరగదు, ప్రతి స్టేట్కి కూడా 50% పెంచుతా వస్తున్నాము కాబట్టి ఎటువంటి అన్యాయము జరగదు, దీంట్లో జనాభా నిష్పత్తి ప్రకారం కాదు అని చెప్పే పద్ధతిలో చెప్పినారు. కానీ దీంట్లో అదే ఆర్టికల్లో చూసినది ఏంటంటే క్లాస్ బి, క్లాస్ 3లో అయితే క్లాస్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆర్టికల్ అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పాపులేషన్ మీ బేసిస్ మీద దీని మీదనే కంటిన్యూ అవుతుంది అనే పద్ధతిలో ఉంది. కానీ వీళ్ళు ఓవరాల్గా చెప్పడం అయితే 50% పెంచుతా పోతున్నాం అన్ని స్టేట్లలో అనేది చెప్తున్న పరిస్థితి. కానీ ఆ విధంగా 50% పెంచుతూ పోతే 543కి 50% అంటే 272, టోటల్ చేస్తే 815 ప్లస్ 543, 543 ప్లస్ 272 చూస్తే 515 వస్తుంది. కానీ వీళ్ళు 850 చేస్తామంటున్నారు. ఈ 543 ఏంది, కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు 2 కలిపిన నెంబరు. కానీ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు 35, రాష్ట్రాలకు సంబంధించి 815 అని చేస్తున్నారు. సో ఈ 35 నెంబర్ని ఎక్కడ పెడుతున్నారు, ఇది ఎక్కడ దాచిపెడుతున్నారు, ఇది ఎక్కడ ఎవరికి పెంచుతున్నారు ఈ సీట్లు అనేది అర్థం కాని అంశము. ఇది ఎక్కడే కానీ బిల్లులో కానీ ఎక్కడ పెట్టట్లేదు ఈ 35 సీట్లు అనేది. ఇక్కడ అందరికీ కూడా, అన్ని పార్టీలకు కూడా ఉన్న ఒక ఇబ్బంది, కన్ఫ్యూజన్ కూడా. ఈ 35 సీట్లు మీరు చెప్పిన దాని ప్రకారం 50 సీట్లు పెరుగుతా పోతే 815 మాత్రమే అవుతాయి. కానీ మీరు 850 అంటున్నారు కాబట్టి ఈ 35 ఎక్కడ పెరుగుతాయి అని ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానము. ఇది కూడా మీరు కూడా ఆలోచించుకోండి దీనిలో ఎక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇది
క్యాస్ట్ సెన్సెస్ ఇప్పుడు సెన్సెస్ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదలు కావడం జరిగింది. ఈ సెన్సెస్ జరుగుతున్నప్పుడు ఈసారి 2 విధాలుగా జరుగుతుంది సెన్సెస్. ఒకటి, జనాభా లెక్కలు చేస్తున్నారు. మామూలు ప్రతి 10 సంవత్సరాలకు జరగాల్సినది 2021లో కరోనా రావడం వల్ల ఆ సెన్సెస్ ఆగిపోవడం జరిగింది. కాబట్టి 2021లో జరగాల్సిన సెన్సెస్ కరోనా వల్ల ఆగిపోయింది. 11 తర్వాత 21లో జరగాల్సినది సెన్సెస్ వల్ల ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెన్సెస్ మొదలు పెట్టడం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతున్నారు. అంటే ఏ క్యాస్ట్లో ఎన్నున్నాయి, బీసీలు ఎన్నున్నాయి, ఎస్సీలు ఎన్నున్నాయి, ఎస్టీలు ఎన్నున్నాయని ఫస్ట్ టైం ప్రతి ఇంటింటికి కూడా జరుగుతుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది నాకు తెలిసి 2028 ఎండింగ్ కల్లా అయిపోతుంది. సో పాపులేషన్ సెన్సెస్ తెలియకుండా, జనాభాలో తెలియకుండా అసలుకు డీలిమిటేషన్స్ కానీ ఇవి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానికి వీళ్ళు చెప్తున్న ఏంటంటే ఇప్పుడు 2011 ప్రకారం చేస్తాము అని. నీకు ఆల్రెడీ సెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ 2011కి ఎన్నికపోవాల్సిన అవసరం ఏముంటుంది? అసలు అంత త్వరగా అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటది? అండ్ రెండోది, సీట్లు అంత గంపగుత్తగా పెంచి మహిళా బిల్లు ఇవ్వాల్సిందేని. మహిళా బిల్లులకి ఎవరే కానీ అడ్డం చెప్పటం లేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇన్ని సీట్లు పెంచి 850 సీట్లు ఎలా వస్తున్నాయో ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే నేను చెప్పిన విధంగా 543లో 50% పెంచితే 272 అవుతుంది. అది 815కే అవుతుంది. ఇంకా 35 సీట్లు ఎవరికి పోతాయో తెలియదు, ఎక్కడికి పోతాయో తెలియదు. అదేదో విక్రమార్కుడు సినిమాలో ఉంటుంది చూసినావా, రవితేజను బ్రహ్మానందం అట్లా పంచుకున్నట్టు ఉంటుంది. ఆ 35 ఎవరికి పోతాదో తెలియదు. అదొక ఇప్పటికే సౌత్ ఇండియాలో ఒక అభద్రతా భావం ఉంది. మా దగ్గర నుంచి ఈ రాష్ట్రాలలో నుంచి పన్నులన్నీ పైకి వెళ్తున్నాయి, కానీ మనకు వచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయనే ఒక అభద్రత ఉంది. మొదటి నుంచి కూడా ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళకు దక్షిణ భారతం మీద అంటే ఒక చులకన భావన అనే ఒక ఫీలింగ్ పొలిటికల్లో కాదు, మామూలుగా పోతున్న వాళ్ళకు కూడా ఉంది. ఇది నేను కాదు, ఎవరిని అడిగినా కానీ పొలిటికల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు, దక్షిణ భారతం అంటే ఒక చులకనైన ఒక భావన. మనం చూస్తే ఆ రోజు 1971లో చూస్తే దగ్గర 24% ఉన్న పాపులేషన్లో ఈరోజు 2011 ప్రకారం చూస్తే కేవలం 20%. అంటే ఎంపీ సీట్లు పెరుగుతాయి కదా. సో అది కూడా ఇబ్బంది కలిగించే అంశం సౌత్ ఇండియాలో చూస్తే. అప్పటికి 24%, ఇప్పుడు పెరిగిన 50% పెరుగుతా వీళ్ళు పెంచిన దాని ప్రకారం చూస్తే గన ఖచ్చితంగా మన పర్సెంటేజ్ 20% అయిపోతుంది. అలాంటప్పుడు మన దక్షిణ భారతం ఏం మాట్లాడాలనే దాని మీద సేమ్ ఉండదు. దాని మీద మనం అందరం కూడా ఆలోచించుకోవాలో, మాట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి ముందే చెప్పింది. మహిళా బిల్లుకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దీని మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే మేము దీని మీద కూడా అప్పుడు మేము దీని మీదకి సపోర్ట్ చేసే దాని విషయం మాట్లాడతామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏమిటంటే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పినారు, అది ఎక్కడికి పోయిందో తెలియటం లేదు. ఇది అంత అర్జెంటుగా తీసుకొని రావచ్చినప్పుడు మీరు చెప్పిన 50% పెంచుకుంటూ పోవడం వల్ల 30 సీట్లు తగ్గుతుంది. నేనేమంటాను అంటే, ఇట్స్ మై ఒపీనియన్, మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ రెండోసారి SRC2 ఎందుకు వేయకూడదు? ఇంత పెద్దగా ఈ దేశంలో ఎప్పుడూ లేనంత ఒక అద్భుతంగా స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఇన్ని సీట్లు పెంచుతున్నాము అనుకున్నప్పుడు SRC2 అనేది ఎందుకు వేయకూడదు? SRC2 అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటే కొత్తగా ఏమైనా రాష్ట్రాలు కావాలి అనుకునే దాంట్లోకి వస్తారు బయటికి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి చోట, డార్జిలింగ్ లాంటి రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు కావాలి అని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో. అక్కడ 3 రాష్ట్రాలు కావాలనే ఒక డిమాండ్ ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు దిగిపోయేటప్పుడు 5 రాష్ట్రాలు చేయండి అని చెప్పేసి కూడా ఆమె అసెంబ్లీలో రెజల్యూషన్ చేసినారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు అవి చేయండి, ఒకటేసారి అయిపోతుంది కదా. ఎందుకు కొత్తగా ఎమ్మెల్యేలు ఎందుకు పెరగాల, కొత్తగా ఎంపీలు ఎందుకు పెరగాల, కొత్తగా ముఖ్యమంత్రులు కూడా పెరుగుతాయి, ఆ స్థానాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది కదా. ఇన్ని చోట్ల డీసెంట్రలైజ్ చేసి ఆ రోజు చూస్తే ఖర్చు ఎక్కువైతుంది అని చెప్పేసి జమిలీ చేసినారు. ఈరోజు 850 మంది పెరిగితే ఖచ్చితంగా ఖర్చు పెరుగుతుంది కదా. పార్లమెంటేరియన్స్కి ఖర్చు పెరుగుతుంది, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్కు ఇవి ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా.
సో ఈ పాయింట్ను కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సెన్సెస్ జరుగుతుంది, ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ జరుగుతుంది, అదేవిధంగా పాపులేషన్ సెన్సెస్ జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఆలోచించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా మనము చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఓవరాల్గా చెప్పేటివి, బిల్లులో ఎక్కడే కానీ 50% ఈ విధంగా పెంచుతామని, ఇవి ఎలా పోతాయనేది ఎక్కడా కానీ పొందుపరచలేదు. నేను ఇదే విధంగా గతంలో కూడా మన రాష్ట్ర విభజన జరిగేటప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాని మీద కూడా ఇలాగే మోసపోయినాం కదా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ చెప్పేటప్పుడు వెంకయ్యనాయుడు 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉండాలా అని చెప్పేసినాడు, 15 ఏళ్ళు అని చెప్పినాడు. తర్వాత దాని గురించి మాట్లాడే దిక్కే లేదు, దాని గురించి ఆలోచించే వాళ్ళే లేరు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్.